ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనం. ప్రభువు సర్వకాలము విడనాడడు. దేవుడు సర్వకాలము మనలను విడిచిపెట్టువాడు కాదు. చాలాసార్లు మనమేమనుకుంటామంటే, దేవుని ప్రేమ నాకు దూరమైనదేమో, దేవుడు నా మీద కోపపడినాడేమో, ఆయన నన్ను విడిచిపెట్టాడు, నేను ఎంతగా ఆయన వైపు చూసి మొరపెట్టినా ఆయన నాకు సహాయం చెయ్యలేదు అని మనము వేదన చెందుతూ ఉంటాం. అయితే గొప్ప దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టువాడు కాదు. నయోమి జీవితములో ఆ సత్యమును మనము తెలుసుకోవచ్చు. బెత్లెహేములో కరువు కలిగినందున ఆమె బబులోను దేశమునకు వెళ్ళింది. అక్కడ తన భర్తను పోగొట్టుకున్నది. తన 2 కుమారులను ఆమె పోగొట్టుకున్నది. దేవుడు బెత్లెహేము నివాసులను కరుణించి ఆయన కృపాద్వారములను తెరిచినాడని ఆమె తెలుసుకొని, ఆమె ఒంటరిదై తిరిగి వచ్చినప్పుడు ఆమె కోడలైన రూతు ఆమెను వెంబడించి బెత్లెహేములో ప్రవేశించింది. బెత్లెహేము నివాసులు నయోమిని చూసి, ఈమె మన సహోదరి అయిన నయోమి కదా అని వారు అన్నప్పుడు ఆమె, నన్ను నయోమి అని పిలవకండి, నేను మారానైపోయినాను, నేను చేదైపోయినాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు విరోధిగా మారి నాకున్నదాన్నంతటినీ ఆయన నష్టపరిచినాడన్నట్లుగా ఆమె మాట్లాడింది. కరుణ కలిగిన దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు గనుక ఆ సర్వశక్తివంతుడైనటువంటి ప్రభువు ఆమెను సర్వకాలము విడిచిపెట్టక మరలా తన వాగ్దాన భూమికి నడిపించడం మాత్రమే కాకుండా, మోడుబారిన ఆమె జీవితాన్ని రూతు అన్న ఆమె కోడల ద్వారా, బోయాజు ద్వారా దేవుడు ఆమెకు ఘనతను, ఖ్యాతిని కలుగు చేసినాడు. చరిత్రలో స్థిరస్థాయిగా నయోమి ఉండులాగున దేవుడు కృప చూపించినాడు. అవును, దేవుని బిడ్డలారా, ప్రభువు సర్వకాలము మిమ్మలను విడిచిపెట్టడు. ఒకవేళ నువ్వు ఇప్పుడు అద్భుతము జరగలేదని బాధపడుతున్నావా? గొప్ప దేవుడు నీకు తోడుగా ఉండి ఒక ఘనకార్యము నీకు చేయబోతున్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కృపాహస్తము ఎల్లవేళలా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదించును. ప్రార్థించుకుందాం. గనుడా, ప్రభువు మమ్మలను సర్వకాలము విడనాడువాడు కాదన్న మాట ద్వారా నీ బిడ్డలను మీరు దీవించిన ప్రేమకై వందనాలు. వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.